ఈవీఎంలలో ట్యాంపరింగ్ జరిగే అవకాశాలే లేవంటున్నారు ఈసీఐఎల్ ఎండీ సుధాకర్. త్వరలో గ్రేటర్ వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లకు జరిగే ఎన్నికల్లో ఉపయోగించే ఈవీఎంలలో ఎలాంటి లోపాలు లేవని స్పష్టం చేశారు. ఓటు వేయగానే ప్రింట్ చూపించే సదుపాయం కూడా ఈవీఎంలలో ఉందంటున్న సుధాకర్తో మా రిపోర్టర్ శివారెడ్డి ఫేస్ టు ఫేస్. తర్వాత ఈవీఎంస్ మీద ఎన్నో అనుమానాలను ప్రతిపక్ష నేతలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా టాంపరింగ్ గురయ్యాయి కాబట్టి ఇలాంటి రిజల్ట్స్ వస్తున్నాయని రోజు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే త్వరలోనే జరగబోయే ఖమ్మం మున్సిపల్ ఎన్నికల్లో వాటికి ప్రింటర్స్ ను కూడా యాడ్ చేసింది ఎన్నికల కమిషన్. అందుకు అనుగుణంగా ఈసీఐఎల్ ప్రింటర్స్ అంతా రెడీ చేసింది. ప్రస్తుతం మనం ఈసీఐఎల్ ఎండీతో ఉన్నాం. సార్, ఈ ప్రింటర్స్ ఎట్లా వర్క్ చేస్తారో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఇదివరలో మనము ఓటు వేసినప్పుడు ఇలాగా ఓటింగ్ మెషిన్ మీద మనం చెప్పినప్పుడు కేవలం ఈ లైటు ఒక సౌండ్ మాత్రమే వచ్చేది. ఈ రోజు ఈ ప్రింటర్ ని యాడ్ చేయడం ద్వారా ఏ అభ్యర్థికి వేశారు, వాళ్ళ యొక్క ఎన్నికల చిహ్నము ఏమిటి అనేటువంటిది ఈ స్క్రీన్ మీద కనిపిస్తుంది. అంతేకాకుండా ఇప్పుడు ఈ స్క్రీన్ మీద ఎంతసేపు ఉంటుంది సార్? ఈ స్లిప్ ఎంతసేపు ఇక్కడ స్టే అయ్యి ఉంటుంది? దాదాపుగా ఒక 10 సెకండ్ల పాటు మనకు కనిపిస్తుంది. అయితే ఓటర్ చేతికి ఏమి ఇవ్వరు, ఓటర్ చేతికి ఆ స్లిప్ వెళ్ళడానికి వీల్లేదు. ఇది భద్రంగా ఇందులో ఉండిపోతుంది, అది బాక్స్ లో ఉండిపోతుంది. దీన్ని ఎన్నికలకు ముందే ఈ ప్రక్రియ మొదట చేయడానికి ఈవీఎం ఎలాగైతే మనము సీల్ చేస్తామో అలాగే దీన్ని కూడా సీల్ చేస్తాం అన్నమాట. ఎంత కెపాసిటీ, ఎంతవరకు? ఒక్కొక్క 1500 ఓట్లని రికార్డ్ చేయడానికి, ప్రింట్ చేయడానికి దీనికి కెపాసిటీ ఉంది. ఇంకా కొన్ని అనుమానాలు ఉన్నాయి ఈవీఎంస్ మీద. ఈ మధ్య గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు జరిగాయి. హైదరాబాద్ లో ఇక్కడ టాంపరింగ్ జరిగింది అనేది ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నేతలందరూ కూడా ఆరోపిస్తున్నారు. నిజంగా ఈవీఎంస్ టాంపరింగ్ చేసే అవకాశం ఉంటుందా? ఈవీఎం ని డిజైన్ చేసినటువంటి సంస్థగా నేను చెప్పగలిగేటువంటిది ఏమిటి అంటే గనక ఈవీఎం ని ఏ పరిస్థితుల్లోనూ ట్యాంపర్ చేయడానికి ఆస్కారం లేదు. గతంలో కూడా చాలా సార్లు ఆరోపణలు వచ్చినాయి. ఈవీఎంస్ అనేది మాన్యువల్ గా మనుషులు తయారు చేసింది కాబట్టి మళ్ళీ దాన్ని మాన్యువల్ గా మార్చే అవకాశం ఉంటుంది అనేది ప్రధానమైన అనుమానం, ఆరోపణ. ఆ అనుమానాన్ని అన్నిటినీ కూడా మేము నివృత్తి చేయడానికి ప్రతిసారి వచ్చినటువంటి ప్రతి స్పెసిఫిక్ ఇన్స్టెన్స్ లోనూ కూడా కంప్లైంట్ ని కూడా మేము అడ్రస్ చేశాము. దాని ఆ అనుమానాన్ని నివృత్తి చేయడానికి మేము పూర్తిగా సహకారం ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. రీసెంట్ గా జరిగిన ఎన్నికల్లో ఒక అభ్యర్థి తాను వేసిన ఓటు ఒక వార్డులో, ఆమె ఇంటి దగ్గర ఉన్న వార్డులో ఓటు వేస్తే ఆ ఓటు తనకు వల్లేదు, అక్కడ 0 వచ్చాయి. అంటే ఈవీఎంస్ ఖచ్చితంగా మ్యానిపులేట్ జరిగాయి. ఇంకొక డివిజన్ లో 600 ఓట్లు పోలైనట్టు ఎన్నికల అధికారులు చెప్పారు. కానీ కౌంటింగ్ వెళ్లేసరికి 900 చేంజ్ ఓట్లు అక్కడ ఉన్నట్టుగా నమోదయ్యాయి. అంటే ఎందుకు ఈ డిఫరెన్స్ ఎందుకు వచ్చాయి? ఎక్కడ లోపం జరిగిండొచ్చు? అంటే మీరు చెప్పినటువంటి విషయాన్ని మాకు టెక్నికల్ గా అది ఎక్స్ప్లెయిన్ చేసి మాకు ఒక కంప్లైంట్ రూపంలో వస్తే దాన్ని మేము తప్పనిసరిగా దాని గురించి చూసి ఆ ఈవీఎంలో ఎలా రికార్డ్ అయింది ఏమిటి అనేటువంటి దాని మీద మేము అభిప్రాయం చెప్పగలుగుతాం. ఇప్పుడు ప్రస్తుతం మా దగ్గర దాని గురించినటువంటి డేటా ఏం లేదు కాబట్టి దాని మీద నేను రెస్పాండ్ చేయలేకపోతున్నాను. అంటే ఎన్నికల కమిషన్ మీద దృష్టికి తీసుకురాలేదు సార్? ఎన్నికల కమిషన్ కి ఏవైతే కొన్ని సందేహాలు వచ్చాయో వాటినన్నింటినీ కూడా మేము నివృత్తి చేశాం. మీరు చెప్తున్నటువంటి ఇది ఏదైతే ఉందో అది ఇంతవరకు స్పెసిఫిక్ గా మా దగ్గరికి రాలేదు. ఇది చెప్తున్నది ఈవీఎంలు టాంపరింగ్ గురయ్యే అవకాశం లేదు, కేవలం అనుమానాలు మాత్రమే అని ఈసీఐఎల్ ఎండీ చెప్తున్నారు. త్వరలో జరగబోయే ఖమ్మం మున్సిపల్ ఎన్నికల్లో ప్రింటర్స్ ను సిద్ధం చేశారు. ఆ ప్రింటర్స్ ద్వారా ఓటు వేయగానే ఆయన ఏ పార్టీకి ఓటు వేశారు, ఏ గుర్తుకు ఓటు వేశారు ఆయన చూసుకునే అవకాశం ఉంటుంది. ప్రింటర్ లో అవకాశం ఉంటుందని ఎండీ చెప్తున్నారు.